ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా దీవించబడి, ఆశీర్వదించబడి, దేవుని మహిమార్థమై బ్రతకాలనే కోరికతో ప్రార్థనా పోరాటాన్ని మీ దగ్గర తీసుకుని వచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో దేవుడు కృప చూపించి, అద్భుతాలు చేసి, ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తూ, ఇన్ని దినములు దీన్ని కొనసాగించేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు మనసారా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న మిమ్మల్ని ప్రభు నామములో అభినందిస్తున్నాను. పాల్గొనబోయే వారిని కూడా ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈరోజు నీ బిడ్డలను కలుసుకునే ఈ చక్కటి అవకాశం నాయన ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినమున నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుకునే ఈ చక్కటి అవకాశం ఉదయకాలం మీరు మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను
మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమయోవా నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మంచి దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మేలులెన్ను నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మేలులెన్ను నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు ఈ క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమయోవా నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమయోవా నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమయోవా నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమయోవా నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000 నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. 10,000లో 10,000లో నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను
చూస్తుంటేనే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నిన్ను చూడాలని చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. మరోసారి దేవా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా. స్వరమెత్తి బిగ్గరగా సంగమంగా మీ చేతులెత్తి నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు.
యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే చక్కటి అవకాశాన్ని మనకు దయచేశారు. గాడ్ డిలైట్స్ ఇన్ ప్రేయర్. గాడ్ డిలైట్స్ ఇన్ ప్రేయర్. దేవుడు ప్రార్థన యందు ఆనందించేవాడు, లేక ప్రార్థించు వారి యందు ఆనందించేటటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సామెతల గ్రంథం 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. Proverbs chapter 15:8 The sacrifice of the wicked is abomination to the Lord, but the prayer of upright is his delight. ప్రార్థించు వారిలో ఆయన ఆనందిస్తారు. ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రార్థించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. బైబిల్లో ప్రార్థన ప్రారంభించబడినది మొదలుకొని ఈరోజు వరకు ప్రార్థన కొనసాగుతూనే ఉంది. ప్రార్థన ప్రారంభించబడింది, అలాగే ప్రార్థన కొనసాగుతుంది. ప్రార్థన ప్రభు వచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనే దానికి అంతము లేదు. ఈ ప్రార్థన చేసేవాళ్ళంటే దేవునికి చాలా చాలా ఇష్టం. అదియుగాక యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎవరైతే యథార్థంగా ఉంటారో అలాంటి వారి ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు బలు అర్పించట కంటే ఆలకించడం శ్రేష్టము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. వాళ్ళు తెలియకే దుర్మార్గ పనులు చేస్తున్నారు. అయితే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి ఏది ఇష్టమో అంటే దురాలోచనలు యెహోవాకు హేయములు, కానీ దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రం. పవిత్రమైన ప్రవర్తన ప్రార్థనించే మనకు కావాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అలాగే దేవుడు బలులను కోరే దేవుడు కాదు, లేక పొట్టేళ్లను రక్తాన్ని కోరే దేవుడు కాదు, వాటిని ఇష్టపడే దేవుడు కాదు. అవి నాకు ఇష్టం లేదని ప్రభు చెప్తానే ఉన్నాడు. అలాగే మీరు చేతులు చాపేటప్పుడు నేను మిమ్మల్ని చూడక కన్నులు కప్పుకుంటాను, ఎందుకంటే మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని అంటున్నాడు. కనుక ఈరోజు ప్రార్థించే వారు ఎలా ఉండాలంటే వారి ప్రవర్తన బాగుండాలి. విరిగి నలిగిన హృదయంతో ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
దేవుని వాక్య భాగములు మనం చూస్తే అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు. సొదొమ గొమొర పట్టణములో నుంచి లోతును తప్పించి రక్షించాడు. దేవుడు హన్నా ప్రార్థన విన్నాడు. అలాగే గుడ్రాలుగా ఉన్నటువంటి ఆమె గర్భాన్ని ఆయన తెరిచాడు. ఏలియా ప్రార్థన విని ఆయన వర్షాన్ని కురిపించాడు. యెహోషువ ప్రార్థన విని ఆయన సూర్యచంద్రుల్ని ఆపేశాడు. అలాగే హిజ్కియా ప్రార్థన విని ఆయుష్ను పొడిగించాడు. దానియేలు ప్రార్థన విని సింహాలు నోళ్లను మూసివేశాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అనేవారి ప్రార్థన విని అగ్ని బనాల్ని చల్లార్చాడు. అలాగుననే సంఘ ప్రార్థన విని దేవుడు పేతురును చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రార్థనను ఆలకించువాడు. మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మనము చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఆయన టైంలోనే ఆయన జవాబిస్తాడు. చూడండి, దేవుని దగ్గర ఒక బంగారు పాత్ర కనబడుతుంది. ఆ బంగారు పాత్ర నేను చూపించేది ఇది గ్లాస్. అయితే దేవుని దగ్గర ఏ పాత్ర ఉందంటే బంగారు పాత్ర. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఆ పాత్రలోకి వెళ్ళిపోయి ఆ ప్రార్థనలో దేవుని సముఖమందు దేవుని ఎదురు కనబడుతున్నాయి. నువ్వు చేసే ప్రార్థన ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు జవాబు రావడానికి. ఎందుకంటే ఇన్ గాడ్స్ టైమ్ గాడ్ విల్ ఆన్సర్ ఆల్ అవర్ ప్రేయర్స్. ఆయన టైంలో ఆయన మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. ఏ ప్రార్థన కూడా ఆయన జవాబు ఇవ్వకుండా ఉండేటటువంటి దేవుడు కాదు. హీ విల్ ఆన్సర్ ఆల్ అవర్ ప్రేయర్స్. అండ్ మన ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడు. కాబట్టి మన ప్రార్థన చేసేటటువంటి మన ప్రార్థనకు జవాబు వస్తుందని, మనం అడిగిన వాటిని ఎలా మనం పొంది ఉన్నామని నమ్మి మన ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందడానికి దేవుడు తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలని మనమందరం కూడా ప్రార్థన యందు ఆనందిస్తూ మన దేవునికి ఆనందం కలిగించేది ప్రార్థన. ఈ ప్రార్థనలో పట్టుదల కలిగి, ప్రార్థనలో ఆసక్తి కలిగి, ప్రార్థనలో నమ్మకత్వం కలిగి, ప్రార్థనలో ఎడతెగక ఉండి మనం నిరంతరం ప్రార్థన చేయాలి. ఎడతెగక చేసే ప్రార్థన దేవునికి ఇష్టం. ఒంటరిగా చేసే ప్రార్థన దేవునికి ఇష్టం. అలాగే గ్రూప్గా, సమూహంగా చేసే ప్రార్థన దేవునికి ఇష్టం. అలాగే దేవునికి విజ్ఞాపన ప్రార్థన మరీ ఇష్టం. కాబట్టి అందుకనే ఆయనకి ఇష్టమైన రీతిలో మనకున్నటువంటి పరిస్థితుల మేరకు మనము చింతపడకుండా, దుఃఖపడకుండా మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి మీరు దేని గురించి చింతపడకండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు నాకు తెలియచేయండి అని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ విధంగా మన విన్నపాలు, విజ్ఞాపనలు అన్నీ కూడా ప్రభుకు మనం తెలియచేసి ప్రభు ద్వారా మనం దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, తన కృప, తన సహాయం మనం పొందడానికి దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకు దయచేయును గాక. కృప అందరికీ తోడైనను గాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ కృప ఎంత గొప్పదినైనా, నీ దయ ఎంత గొప్పదినైనా, నీ ప్రేమ ఎంత గొప్పదినైనా, మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఈరోజు ఈ ప్రార్థన పోరాటంలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రం. ఈ ప్రార్థన పోరాటంలో మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ కృప మాకు దయచేయండి. మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి, మా దేశానికి నెమ్మది దయచేయండి, మా రాష్ట్రాన్ని కాపాడండి. తెలుగు రాష్ట్రాల మీద నీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కాపాడండి. నిశ్చయంగా ప్రభువా, బలహీనలను యేసుక్రీస్తు నామములో బలపరచండి. ప్రతి విధమైన శోధనలో చిక్కుకున్నటువంటి వారు ప్రతి శోధన నుంచి బయటకు వచ్చుదురుగాక. పాప ఊబిలో చిక్కుకున్నటువంటి బిడ్డలు బయటకు వచ్చుదురుగాక. నూతన ఆత్మను రక్షించబడడానికి, అనేక తరాలు నాయనా తండ్రి లేపబడ్డానికి సహాయం చేయండి. నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన కలుగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. ప్రతి నిత్యం కూడా నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించేటటువంటి గొప్ప నాయన కృప, ఆశీర్వాదం, దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకునమని, నీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించుమని, నజరేయుడా, నమ్మదగిన దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నీ చిత్త ప్రకారంగా నాయనా తండ్రి ఈ ప్రార్థన పోరాటంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నశించు ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణలకు నడిపించండి. ఎవరు అనారోగ్యంతో ఈరోజు ఇప్పుడు బాధపడుతున్నారో ఇప్పుడే మీ రక్తాన్ని ప్రోక్షించి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ శక్తిని ప్రకాశింపచేసి ప్రసరింపజేసి వారిని స్వస్థపరచండి. గొప్ప విడుదల దయచేయండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. నలిగిన వారికి
నాయనా నెమ్మది ప్రసాదించండి. అన్ని విధాలుగా నీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం చేయండి. ఈ దినము స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళుచుండగా, డ్యూటీస్కి వెళ్ళుచుండగా, వృత్తిపరంగా ఆయా పనుల మీద వెళ్ళుచుండగా వారికి మీరు తోడుగా ఉండి సహాయం చేసి నీ ఆశీర్వాదంతో వారిని నింపండి. వారు చేస్తున్న ప్రతి పనిలో నీ యొక్క కృప కలుగును గాక, నీ ఆశీర్వాదం కలుగును గాక, నీ దీవెన కలుగును గాక. నీ యొక్క సహాయ సన్నిధిని అనుగ్రహించి దీవించమని, ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయమని యేసు నామములో అడుగుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈ చక్కటి వర్తమానాన్ని మీతో పంచుకునే అవకాశం దేవుడిచ్చాడు. మరొక అద్భుతమైనటువంటి సందేశంతో రేపు ఉదయాన్నే మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.